హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మామిడికాయ ఊరగాయ పెట్టుకుందామండి. అంటే పికిల్. నేను ఒక 5 కాయలు తీసుకొని ఈ విధంగా ఇంట్లోనే ఒప్పులుగా కొట్టుకున్నానండి. అంటే చిన్న కాయలు కాబట్టి ముట్టు ఉంది, కానీ ముట్టుతో పెట్టుకోవచ్చు, ముట్టు లేకుండా పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనము పోపు రెడీ చేసుకుందామండి. ముందుగా ఒక పెనం తీసుకొని తగినన్ని ఆవాలు, అంటే 5 కాయలు కాబట్టి నేను కొలతలతో చెప్తున్నాను. 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆవాలు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ జీలకర్ర కొలతలతో చేసుకోండి. చిటికెడు అంతా మెంతులు వేసుకుందాం. ఇంకా ఇవన్నీ చిటపట అనేంత వరకు వేయించుకోవాలండి. ఎంత వేగితే అంత బాగుంటుంది. చేదు వాసన పోయేంత వరకు మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒక 2 నుంచి 3 సెకండ్లోనే వేగిపోతాయండి. చూడండి, ఈ విధంగా చేసుకున్నారంటే మీకు తక్కువ క్వాలిటీ కాబట్టి 5 కాయలు కాబట్టి నేను ఈజీగా చెప్తున్నాను. ఎప్పుడు పెట్టుకొని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా వేయించుకొని చల్లానాక మనము పొడి చేసుకుందామండి. ఇంకా మిక్సీ బౌల్ తీసుకొని చల్లారిపోయండి. ఇంకా మనం పొడి చేసుకొని పక్కన బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ ఊరగాయ మటుకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి అందరూ ఊరగాయ అనేది పెడుతూ ఉంటారు. నేను చెప్పినట్టుగా పెట్టారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. వేరువేరు అన్నంలోకి, పెరుగులోకైనా ఒక కప్పు వేసుకొని తినొచ్చు. ఇంకా అదే పెనంలో నేను ఆయిల్ అనేది తక్కువ వేస్తున్నాను. చూడండి, కప్పులో 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే 5 కాయలు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుండదు, కొంచెం తక్కువ వేసుకోండి. ఇంక ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోండి, ఆవాలు వేసుకోండి. 2 వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా అలానే చిటికెడంతా కరివేపాకు కూడా వేసుకుందాము. అలానే తెల్లగడ్డలు ఒక 4 నుంచి 5 దంచుకొని వేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, తెల్లగడ్డ కొంచెం రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చిట్టపట్ట అనే సౌండ్ పోయేంత వరకు. ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటాయి. ఈ విధంగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగా నూనె ఇప్పుడు మనం ఏదైతే పోపులాగా వేసుకున్నామో బాగా చల్లగా అయిపోవాలండి. వేడి మీద అయితే వేయకండి. ఇంక ఇప్పుడు మనము ఏవైతే మామిడికాయలు ఒప్పులు కొట్టుకున్నామో బాగా తెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలండి. తెమ్మ ఉండకూడదు, చెడిపోతుంది. చూడండి, నేను మామిడికాయలు అనేది తెమ్మ లేకుండా బాగా కొంచెం ఎండకైనా పెట్టుకోవచ్చు, ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు. ఈ విధంగా చిన్న కొట్టుకున్నారంటే తొందరగా మాగుతుంది. కాయ అనేది పుల్లగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మనము బౌల్లో సర్వ్ చేసుకుందాం. కాయ అనేది పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా కారము 2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఉప్పు 2.5 టేబుల్ స్పూన్ వేసుకుందాము. 2.5 అంటే 3 అయినా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ పెట్టే ముందు కొంచెం ఉప్పు రాసుగా ఉంటే ఊరేగోడికి సరిపోతుంది. అలానే ఈ విధంగా కలుపుకోండి. బాగా ఉప్పు కారం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. ప్రతి ఒక్క ఉప్పు కూడా ఉప్పు కారం అనేది బాగా పట్టాలి. నేను చెప్పినట్టుగా చేశారంటే ఖచ్చితంగా వేరువేరు అన్నంలోకి, పెరుగులోకి చాలా బాగుంటుంది. ఈ కాయలు కూడా పుల్లగా ఉంటాయండి. ఇంక ఇప్పుడు మనం ఏదైతే మెంతులు, జీలకర్ర, సాసలు పొడి చేసుకున్నామో ఆ పొడి వేసుకుందామండి. ఆ పొడి వేసుకొని కలుపుతూ ఉంటే స్మెల్ ఎంత బాగా వస్తుంది. అబ్బా, ఊరగాయ పెడుతున్నారు అనే స్మెల్ వచ్చేస్తుంది. వేరువేరు అన్నంలోకి ఎప్పుడైతే రెడీ అవుతుంది తిన్నాము అనే లెక్కలో అనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇంకా నేనైతే ఇది సాయంత్రం పెట్టానండి. నూనె ఎప్పుడైతే వేడి చేస్తానంటే ఒక 1-1.5 అవర్ ముందుగానే వేడి చేసి చల్లార్చుకొని నూనె అనేది వేస్తాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, పోపుకి ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. ఇంక ఇప్పుడు పోపు వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోండి. మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కదా, ఊరేగోడికి ఖచ్చితంగా నూనె అనేది పైకి తేలుతుందండి. ఎక్కువ ఆయిల్ లేకుండా ఊరగాయ అనేది పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా ఉప్పు కారం సరిపోయేమో జస్ట్ టేస్ట్ చేయండి. ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటే ఊరేగోడికి పుల్లకాయలు కదండి, కొంచెం సరిపోతుంది. కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడితే బాగుంటుందండి, సప్పగా లేకుండా. ఈ విధంగా కలుపుకున్నాక ఒకరోజు మూత పెట్టేసి తెల్లారి చూడండి, పైన నూనె అనేది తేలుతుందండి. చూడండి, నూనె అనేది తక్కువ కనిపిస్తుంది కదా. ఇంకా మనము మూత పెట్టేస్తాను. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసాను. చూడండి,
నూనె అనేది కింద అరుగున ఉంటుంది. నేను ఎంత తక్కువ వేసాను అయినా కూడా నూనె అనేది తేలుతుంది. కాయ అనేది ఊడితే పైన ఉప్పు కారం అనేది జ్యూస్ అనేది వచ్చేస్తుందండి. నూనె కొంచెం తక్కువగా వేసుకొని చూడండి. నూనె తక్కువ వేసినట్టుగా లేదు కదా, కలుపుతూ ఉంటే నూనె కనపడుతుంది. ఈ విధంగా చేసుకున్నారంటే మామిడికాయ ఊరగాయ అండి, అంటే పికిల్ చాలా అంటే చాలా బాగుంటుంది. చేయని వాళ్ళు కూడా చేసుకుంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు మసాలా అనేది కనపడుతుంది కదా, తక్కువ మసాలా కొన్ని కాయలతో మనం ఊరగాయ పెట్టాము. ఎంతో రుచికరమైన మామిడికాయ ఊరగాయ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.